ముసలావుడే కాని మహాముదురు అంతా కోడి బుర్ర తెలివితేటలు పక్కా ప్లాన్ తో సొంత మనవరాలి భర్తని తన స్కెచ్ లోకి దించి మరి బలి తీసుకుంది. చేతికి మట్టంటకుండా పని కానిచ్చేసింది. కరుడు గట్టిన డాన్లకు కూడా ఇన్ని చావు తెలివితేటలుండవేమో. పరువు కోసం పంచాయతీ పెట్టి మరి మృతుడి తండ్రికే వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చినట్టే తన మనవళ్లను కూడా ఉసుగొల్పింది. సొంత మనవరాలి కాపురంలో నెత్తుటి వరద పారించింది. సొంత చెల్లెలి నుదుటిపై అన్న రక్త తిలకం దిద్దాడు. ఇంతకీ సూర్యాపేట మర్డర్ స్కెచ్ పై రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న విషయాలేంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ టీవీ9 చేతిలో ఉంది. పోలీసుల దర్యాప్తులో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పరువు హత్యకు సంబంధించి టీవీ9 రిమాండ్ రిపోర్ట్ ను సంపాదించింది. పరువు హత్యకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్టు టీవీ9 చేతిలో ఉంది. ఈ రిమాండ్ రిపోర్ట్ను టీవీ9 సంపాదించింది. అయితే ఈ రిపోర్ట్లో అనేక షాకింగ్ నిజాలు అయితే బయటపడుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో అనేక విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నటువంటి భార్గవి భర్త ఎవరైతే ఉన్నారో కృష్ణ అలియాస్ బంటిని అంతమొందించేందుకు 6 నెలల క్రితం నుంచి కూడా భారీగా ఈ కుటుంబం అయితే స్కెచ్ వేస్తున్నట్టుగా పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. దాదాపు 12 పేజీల రిమాండ్ రిపోర్ట్లో అనేక సంచలన విషయాలు అయితే పోలీసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. రిమాండ్ రిపోర్ట్ ఓపెన్ చేస్తే దిమ్మ తిరిగే విషయాలే. కాటికి కాలు చాపే వయసులో తన మనవడితో కలిసి ముసలావిడ బుచ్చమ్మ వేసిన మర్డర్ స్కెచ్ చూస్తే మాఫియా డాన్లు సైతం కంగు తినాల్సిందే. అంత పకడ్బందీగా స్కెచ్ వేసి కసాయివాడి చేతిలోకి గొర్రె పిల్లను తెచ్చినట్లుగా తన మనవడి స్కెచ్ లోకి తన మనవరాలి భర్త బంటిని పకడ్బందీగా తీసుకొచ్చింది. పథకం ప్రకారం మర్డర్ ప్లాన్ ను అమలు చేసింది. కృష్ణ అలియాస్ బంటిని హత్య చేసేందుకు భార్గవి నాయనమ్మ డాన్ అవతారం ఎత్తింది. తన మనవడితో కలిసి భారీ స్కెచ్ కు రంగం సిద్ధం చేసింది. తన మనవరాల్ని పెళ్లి చేసుకున్న నాటి నుంచే బంటి హత్యకు భార్గవి కుటుంబం స్కెచ్ వేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో తేలింది. అంతేకాదు బంటి తండ్రిని కూడా పోలీసుల ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది. బంటి భార్గవి వివాహం తర్వాత పెద్ద మనుషుల ముందు పంచాయతీ నడిచింది. ఈ పంచాయతీలో పోలీసులు కూడా పాల్గొన్నారని బంటి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. భార్గవిని బుచ్చమ్మ ఇంటికి తీసుకువెళ్లేందుకు నానా రకాలుగా భయపెట్టినట్లు తెలిసింది. అయినా అందరి ముందు బంటితోనే కలిసి ఉంటానని చెప్పడంతో పోలీసుల ముందే ఓ బాండ్ పేపర్ కూడా రాసుకున్నారట. ఇక మీదట తన తండ్రి కుటుంబంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్ మీద రాయించి సంతకం కూడా తీసుకున్నారట. ఈ సందర్భంలోనే బంటి నాన్నతో బుచ్చమ్మ సవాల్ చేసింది. నీ కొడుకు బంటిని బతకనీయనంటూ ఆ సందర్భంలోనే హెచ్చరించింది. అప్పట్నుంచి బుచ్చమ్మ పగతో రగిలిపోతూనే ఉందట. పలుమార్లు మనవళ్లతో కలిసి బుచ్చమ్మ బంటి హత్యకు ప్రణాళికలు రచించారు. మర్డర్ చేసేందుకు ఓ నాటు కత్తిని కూడా కొనుగోలు చేశారు. 2 వారాల వ్యవధిలో 3 స్కెచ్లు వేశారు. కానీ 2 ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ పేరుతో 2 దఫాలు బంటిని తమ వద్దకు పిలిపించుకున్నారు. కానీ స్కెచ్ పారలేదు. ఎలారా చంపేది అని ముసలావిడ బుచ్చమ్మ తనలో తానే మదన పడేదట. ఎలాగైనా బంటిని వేసేయాలని ఫిక్స్ చేసుకుంది. ఈసారి కోడి బుర్రతో ఆలోచించి దావత్ ప్లాన్ చేసింది. బుచ్చమ్మ అతని మనవడు నవీన్ తో పాటు అతని స్నేహితుడైన బైరు మహేష్ తో కలిసి ప్లాన్ సిద్ధం చేశారు. పథకం ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారి మహేష్ తో బంటికి కాల్ చేసి నాటుకోడి దావత్ కు పిలిపించాడు. తన వ్యవసాయ బావి దగ్గరే ఇద్దరూ సిట్టింగ్ వేశారు. వీరిద్దరికీ కొద్ది దూరంలో భార్గవి సోదరులు నవీన్, వంశీ మాటు వేసి ఉన్నారు. ఈ విషయం తెలియని బంటి మహేష్ తో కలిసి నాటుకోడి ఓ కూల్ డ్రింక్ తీసుకున్నాడు. మహేష్ కళ్ళు తాగాడు. పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో నవీన్, వంశీలకు మహేష్ సమాచారం అందించాడు. బైక్ పై ముందు కూర్చున్న బంటిని వెనక కూర్చున్న మహేష్ మెడ పట్టుకుని కింద పడేశాడు. వెంటనే నవీన్, వంశీ వచ్చి బంటిని గొంతు నులిమి చంపేశారు. తర్వాత కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లి నవీన్ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు. సభాష్ మనవళ్లారా అంటూ నవీన్, వంశీల భుజం తట్టి కేసు విషయంలో ఎవ్వరికీ ఏమీ కాకుండా చూసుకుంటానంటూ నిందితులకు హామీ కూడా ఇచ్చింది. శవాన్ని ఎక్కడో పడేసేవాళ్లే, కానీ తాము చంపామని ఊళ్ళో తెలియాలి. అందరూ తమను చూసి భయపడాలి. ఆ భయాన్ని అదునుగా చేసుకుని రాజకీయంగా ఎదగచ్చని స్కెచ్ వేశాడు నవీన్. అందుకే పిల్లల మర్రి దగ్గరే బంటి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు.
బంటి హత్య కేసులో సంబంధమున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. A1 గా నవీన్, A2 గా భైరి మహేష్, A3 వంశీ, A4 భార్గవి తండ్రి సైదులు, A5 బుచ్చమ్మ, A6 సాయి చరణ్ గా కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కేసును వాపస్ తీసుకోవాలని తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు బంటి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కేసు వాపస్ తీసుకుంటే 2 కోట్లు ఇస్తామని, లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు భార్గవి వాపోతున్నారు.